మొదటి సినిమా అయినా తనకు అనుకున్న దానికంటే ఎక్కువ సపోర్ట్ వచ్చిందని గామి హీరో విశ్వక్సేన్ అన్నారు. సినిమాకు రేటింగ్స్ పెరగడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కొత్త కంటెంట్ కోరుకునే వారికి గామి బాగుంటుందన్నారు. పోరాటాలు చేస్తూ కొంత విజయం ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటాలు చేస్తూ కొంత విజయం సాధించామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు కేవీ శివారెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని కడపలో అన్నారు. ఉద్యోగులకు సంబంధించి 49 డిమాండ్లను సీఎస్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పంచాయతీ నిధులను వైసీపీ సర్కారు మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వకుండా, గ్రామీణులకు ఉపాధి కల్పించకుండా గ్రామ స్వరాజ్యం సాధించినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కడపలో బీటీ రోడ్డు కల్వర్టులకు డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మేయర్ సురేష్ బాబు భూమి పూజ చేశారు. మున్సిపల్ సాధారణ నిధుల నుండి 1,30,00,000 అంచనా వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో 17 మందికి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. వారికి 32,52,000 చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులంతా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కప్పర సాయి కిరణ్ గౌడ్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని డీసీసీ చీఫ్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అందించారు. మల్లాపూర్ డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సాయి కిరణ్ చెప్పారు. బలహీన వర్గాలు బలపడాలంటే కులగణన చేయాల్సిందే అని ప్రభుత్వానికి జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. పక్షపాతం లేకుండా చట్టబద్ధ సంస్థ చేత కులగణన చేయించాలని అన్నారాయన. సామాజిక ఆర్థిక కుల సర్వే విధి విధానాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.